ఈరోజు సోమవారం మృగశిర కార్తీ మానిత చేపలు తీసుకురమ్మంటే చేపలు తీసుకొచ్చాను. చేపలు ఫ్రై చేయము, కర్రీ ఏదంట ఓన్లీ ఫ్రైకి అంటుంది. ఫ్రై అయితే తింటారు, కర్రీ చేస్తే కష్టం, మళ్ళీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎందుకు తింటారంటే తినాలంటావు. చేప ప్రసాదం ఎంత మంచిదో మనం చేపలు తింటే అంత మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మళ్ళీ ఎప్పుడు తింటాము, కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ తినండి అందరూ. మా ఇంట్లో అయితే మా ఆయన మార్నింగే లేచి మా పాపకు ట్యూషన్లో దింపేసి వచ్చేటప్పుడు చేపలు తీసుకొని వచ్చిండు. అవైతే మంచిగా మసాలా అన్నీ, కారం, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ మంచిగా కలిపి ఒక 15 నిమిషాల వరకు పెట్టినాము. 20 నిమిషాలు అవుతుంది కదా, రెడీ చేద్దాం. ఓకేనా, ఇప్పుడేమో ఫ్రై చేస్తాము. చేపలు ఫ్రై చేద్దాము. ఓకే, ఇంకా పెట్టినావా? పెడతా. స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడే కదా స్టవ్ క్లీన్ చేసిన కాబట్టి కొంచెం. ఓకే, అలా ఏది పెట్టాలి? ఇది కాదా, ఏదన్నా పెట్టు, అది పెట్టు. ఇదా పెట్టేసి ఏం కాదు. ఆయిల్ పోయి మంచిగా పెంకనైతే పెట్టేసిన, కొంచెం నీళ్ళు వేసుకున్నా. కడుగుతావా? కడిగింటే కానీ మళ్ళీ ఎందుకంటే నీకు ఇష్టమా చేపలు? తింటారా మీ ఊర్లో? మా ఊరు చూడు, ఇక్కడ తీసి ఇడుగుదండి, దాన్ని ఎందుకు పట్టుకున్నావు? పెద్దమ్మ దగ్గరకో. తింటావా బండి? ఏం తింటావు? చేపలు తింటాడు. చేపలు తింటావా? అయ్యో, మేము కుర్రమాటలు తింటాం అనుకున్నాం. ఆయిల్ అయితే వేసుకున్నాం. ఎక్కువ ఆయిల్. మృగశిర కార్తే కదా ఈరోజు చేప మందు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ఇస్తారు. అక్కడ దగ్గు, దమ్ము, ఆస్తమా ఉన్న వాళ్ళు వాళ్ళైనా చిన్నపిల్ల ఎవ్వరు లేకుండా కూడా తినొచ్చు. ఫ్యూచర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. ఈ రోజు రేపు 2 days ఉంటుంది. అక్కడ టోకన్స్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు వెళ్ళి కూడా తీసుకోవచ్చు. టోకెన్ ప్రకారం వెళ్ళి చేప ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది. ఈరోజైతే మృగశిర కాబట్టి చేపలు తీసుకొచ్చి ఫ్రై, ఓన్లీ ఫ్రై. సాయంత్రం వండుదామంటే వద్దు అంటారు మా పిల్లలు, అందుకే చేపల ఫ్రై అయితే చేస్తున్నాం. మా పిల్లలు కర్రీస్ అయితే ఏమొద్దామో, వచ్చే వరకు చేపల ఫ్రై అయితే చేయన్నారు. సాయంత్రం బిర్యానీ చేయమన్నారు. ఇప్పుడు వచ్చే వరకు మనం చేపల ఫ్రై చేసి పెడితే తింటారు. ఈవినింగ్ అదేయచ్చు. చేపలే ఆయిల్ కాయిందా? ఆయిల్ మరగలేదు. ఆయిల్ మరగడానికి టైం పడుతుంది ఇంకా. మేము ఆయిల్ అయితే తక్కువ తీసుకుంటా, ఎక్కువ ఆయిల్ సరిపోతుంది దీనికి. మరి చేపలు ఎక్కువ అయిపోతే ఏం పర్లేదు, ఎక్కువైతే పడేయడమే. తీయొద్దు మళ్ళీ, అది నీసు దేంట్లోకి వాడతావు మళ్ళా? మళ్ళీ వాడద్దు. ఒకసారి ఆయిల్ వాడింది మళ్ళీ వాడద్దు, తెలుసా? కొంచెం పల్లెటూరులకు ఏం తెలియదు అనుకోని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మానిత పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి. అలా అని ఎప్పుడు అనుకోవద్దు, అన్నీ తెలుసుకుంటే. ఓ సూపర్. ఒక్కొక్కటి చూడండి, ఇలా చూపించు. చూస్తేనే తినాలనిపిస్తుంది. కరివేపాకు. అబ్బో, పడితే అన్నీ పట్టవు, పట్టినంత వరకు వేద్దాం. ఓకే ఓకే, అట్లా పట్టినంత వరకు వేద్దాము. తర్వాత చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉంది? ఇవి బొచ్చ అంటారు. కుర్రమీన్ అయితే తీసుకురాలే. కుర్రమీన్కి ముళ్ళు ఉండదు, ఈ బొచ్చలకు ముళ్ళు ఉంటుంది. కానీ పెద్ద చేప కాబట్టి తక్కువ ముళ్ళు ఉంటుంది. నేను 200 kg అంట ఈరోజు. ఎప్పుడైనా 150 ఉంటుండే. మృగశిర కదా ఈరోజు, ప్రాణం ఉన్నది తీసుకొచ్చిన. మళ్ళీ ఆక్సిజన్ ఉండే దీనికి ఆ డ్రమ్లో, అలా తీసుకొచ్చాను. రేట్ ఎక్కువ దానికి. 200 లేకపోతే 150 ఉంటుండే. ఈరోజు ఎంత రేట్ అయినా సరే ఒక్క చేపనైనా తినండి, ఒక్క ముక్కనైనా తినండి తినని వాళ్ళు. ఎందుకంటే ఈ సోమవారం కొందరు తింటారో తినారో తెలియదు, కానీ
సోమవారం అయితే వదిలేయండి, మేమైతే తింటాం. మేము సండే తినాం, సండే సాటర్డే తినాం అంతే. హైలో పెడతాం అనిత మాడకుండా చూడు. అంతే. మిర్చి కూడా వేసింది మనిత, ఇంకా ఘాట్ ఎక్కువ కావాలని. ఘాట్ ఎక్కువ కావాలి, మిర్చి కూడా వేసింది. ఆహా, స్మెల్ బాగా వస్తుంది అనిత. చేపల స్మెల్ చాలా దూరం. మసాలాలు వేసినావు కదా మంచిగా, బాగా వస్తుంది. ఆవు చూడు ఎలా ఉడుకుతున్నాయి, చూసారా? ఆహా, ఉడకాలా ఇంకా? ఇంక ఇప్పుడే కదా చేసినాము. చేప అనేది తొందరగా ఉడుకుతుంది అంట, 2 నిమిషాల్లో ఉడికేస్తుంది. ఎక్కువ టైం తీసుకోవచ్చు చేప మరి ఎలా కదా. ఓకే, మెల్లిగా మసాలాలు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో కూడా చేపలు ఎలా చేస్తారో కొంచెం కామెంట్లు కూడా చేయండి. ఎందుకంటే మాకు వచ్చినట్టు మేము చేపల ఫ్రై చేస్తున్నాం. ఏముందండి, మనమే కదా తినేది, ఎవరు తినేది ఏం కాదు, మనమే మనమే కాబట్టి తినాలి. ఎవరైనా మనకి నచ్చినట్టు మనమే తినాలంటే నేర్చుకోవాలి. వేరే ఇంటికి వెళ్ళాం, అబ్బా వేరే మానైతే ఎంత మంచి చేసిందో అంటారు కదా. చేపల ఫ్రై నేను ఎక్కువ చెయ్య. మేము ఫుల్ వీడియోలు పెడుతున్నాం కానీ మా ఎక్కువ మంది చూస్తలే. ప్లీజ్ మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి వాళ్ళు చూడండి, ఫుల్ వీడియోలు కూడా చూడండి, ఫుల్ వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. చాలా చేసినాం మేము ఫుల్ వీడియోలు. అబ్బా చూసావా, కరివేపాకు, ఆ పుదీనా మసాలా మొత్తం దానికి ధనియాల పొడి మొత్తం దానికి అంటేసింది కాబట్టి ఆ కలర్ ఎంత మంచిగా అనిపిస్తుందో. సూపర్ కలర్. ఓహో, మావాడు తుమ్మేసిండు ఎందుకో, వానికి ఘాటు వచ్చింది, అది ఘాటు వల్ల తుమ్మింది. చేప తొందరగా కుక్ అవుతుంది నాకు తెలిసి, ఉడుకుతుంది. ఎందుకంటే దీన్ని మెత్తటి మీలాగా మెత్తగా ఉంటుంది కదా స్కిన్ మొత్తము, లేడీస్ చర్మం లాగా మెత్తగా ఉంటుంది, అందుకని తొందరగా ఉడుకుతుంది. సున్నితంగా మీరైతే ఉడకరు తొందరగా, సున్నితంగా ఉంటుంది. కరివేపాకు వేసినది కాబట్టి స్మెల్ అయితే మస్తు వస్తుంది. చేపల స్మెల్ వస్తుందా? వస్తుంది నాకు. బనీ వస్తుందా? వస్తలేదా? మా వాళ్ళు ముక్కు పని చేసలేరు అయితే. అయిపోయినాయి అంత. ఈ తలకాయలు వేసేసి అయిపోయింది. చేపల ఫ్రై అయితే అయింది ఇప్పటికి. ఓ సూపర్ సూపర్. నాకే మొత్తం ఎవరికి లేదు, నీకే. వేడి వేడిగా చేపల ఫ్రై రెడీ అయిపోయింది. బని చూడు, నువ్వు అటు పోరా. అయిపోయిందా? ఓకే, పిల్లలు వచ్చే వారికి చేపల ఫ్రై అయితే చేసేసిన. నీకు తోచినట్టు నాకు నచ్చినట్టు నేను చేసిన అన్నమాట. చేపల ఫ్రై అయితే మృగశిర సందర్భంగా ఈ రోజు అయితే చేపల ఫ్రై అయితే చేసినాం. మా పిల్లలు రాగానే తింటాం, ఇంకా అంతే. లైక్ మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసిరో ఈరోజు మృగశిర కార్తీక కాబట్టి చేపల ఫ్రై చేసిరా, చేపల ఫ్రూట్స్ చేసిరా, ఏం చేసిరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్. లైక్